పీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ పద్మాలయ చాలా రిస్క్ చేసి సింహాసనం సినిమా చేసింది అని చెప్తారు, నిజమేనా? ఫైనాన్షియల్గా రిస్క్ ఏం లేదు. రిస్క్ అంటే బడ్జెట్ బడ్జెట్ ఎక్కువ అయినా వస్తుందనే ఉద్దేశంతోనే కదా బడ్జెట్ పెట్టేది. అసలు పద్మాలయ వచ్చిందే దానికోసం కదా, కృష్ణ గారి కోసం అంటారు. ఎన్ని దశాబ్దాలు కలిసి వ్యాపారం చేసేస్తారు మీరు, మీ ముగ్గురు అన్నదమ్ములు? అన్ని దశాబ్దాలు ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. ఇప్పటికీ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ కన్సర్న్. సార్, ఒక్క రూపాయి దగ్గర తేడా వచ్చి కొట్టుకొని విడిపోయి తిట్టుకొని విడిపోయి అన్నదమ్ములని బయట చాలా మందిని చూస్తున్నాను. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాల ప్రయాణం మీ ముగ్గురు అన్నదమ్ములది. ఈ రోజుకి కూడా ఈ రూమ్ మొత్తం చూస్తే కృష్ణ గారి ఫోటోలు తెప్పించి ఇంకేమీ లేవు. అంతలా మీరు గుండెల్లో పెట్టుకున్నారు. మీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ, ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఇది బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి? తొలి రోజుల నుంచి ఎలా బిల్డ్ అయ్యింది? మా అమ్మగారు పెంచిన విధానం అది. మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా సలహా చెప్తాము, బట్ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు అన్నదే, ఏ ఇష్యూలైనా. బట్ మేము చెప్పేదాంట్లో 90% ఒప్పుకుంటారు ఏదైనా. ఎప్పుడన్నా ఇట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. ఆయన మందలిచ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా ఏదో ఒక విషయంలో? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేవు. చెప్పాను కదా, ఏం చెప్పినా 90% ఓకే అంటారు. ఎప్పుడైనా ఒక 10% ఎట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. అది. అండ్ పద్మాలయలోనే మీరు ఆ సీజన్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ గారితో సినిమా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీరు చేయలేదు, చేయాల్సి వచ్చింది. కానీ 6 నెలల పాటు మిమ్మల్ని తిప్పుకొని నేను సినిమా చేయను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారట. ఏ సందర్భంలో చెప్పారు? ఎందుకు ప్రయత్నం? పొలిటికల్ సినిమా చేద్దామని తెలుగులో చేశాం కదా, నా పిలువే ప్రపంచం అని. ఇట్లా అంటే అగెనెస్ట్ టు ద గవర్నమెంట్. అట్లాంటిది హిందీలో చేద్దామని చేయమని ప్రపోజల్ వస్తే అట్లాంటి సినిమాలు నేను చేయనని ఒక 5-6 నెలలు అయిన తర్వాత పక్క తీసుకెళ్ళి నాకు చెప్పారు, యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, విల్ డూ సమ్ అదర్ ఫిలిం. అది చెప్పచ్చు కదా ఓపెన్గా అంటే నేను చెప్పను. పైన పెద్దవాళ్ళు ఉన్నారా? పైన పెద్దవాళ్ళు ఉన్నారా? అదే నేను చెప్పను, ఇట్లాంటివి చేయను. అమితాబ్ బచ్చన్ గారితో అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేయిమని మిమ్మల్ని అడిగింది ఎవరు? అది ఫ్లాష్ బ్యాక్ వద్దులే, నా పేర్లు. చాలా పెద్దవారా? ఏఎన్ఆర్ గారితో కూడా ఏంది గొడవ ఏముంది, దేవదాస్ తీశారని కూడా. దేవదాసు వల్లే కృష్ణ గారికి ఏఎన్ఆర్కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణ గారి దేవదాసుని నవయుగ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏఎన్ఆర్ గారికి అసలు నచ్చలేదు. అక్కడి నుంచి సారథి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి చాలా తతంగం చేశారు. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి దేవదాసు సినిమా చేసుకుంటే ఆ సినిమా మీద తన దేవదాసుని రిలీజ్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ నడిచింది అని చెప్పారు. నిజమా? దాని మీద వేయటం కృష్ణ గారికి బాధ అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ రైట్ హోల్డరు, మాకు కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తే. వాళ్ళు అడుగుతున్నారు నెగిటివ్ రైట్స్ మీరు తీసుకోండి అని కృష్ణ గారిని అడిగితే, ఆ సినిమాకు భయపడితే సినిమా తీయటం ఎందుకయ్యా అని అన్నారు ఈయన. ఆయన ఏదో పట్టుబట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేశారని ఫీలింగ్ ఉంది. 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదంట. కలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవట్లేదంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన ఇక్కడ ఉండేవారు. 2-3 ఏళ్ళు సినిమా కూడా లేదు ఆయనకి అప్పుడు. ఆ పీరియడ్లో గ్యాప్లో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడే తిరిగి వచ్చారు కదా, దేవదాసు రిలీజ్కి ముందు తిరిగి వచ్చారు. తర్వాత కాలంలో కలిసి మాట్లాడుతున్నారు. కృష్ణ గారిని బాగా ఇష్టపడ్డ హీరోలు అంటే ఎవరి పేరు చెప్తారు? రామారావు. ఇప్పుడు ఎన్ని స్పర్ధలు ఉన్నా, ఎంత గ్యాప్ ఉన్నా కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనకి. ఎందువల్ల ఆ వాత్సల్యం? అది మొట్టమొదటి నుంచి
ఇద్దరికి ఒకరికళ్ళగానే అభిమానం ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. ఉమ్, ఉమ్, అది ఎక్కడికి వెళ్ళలే. ఈ మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు కానీ ఉమ్, ఎప్పుడు పర్సనల్గా కోపడింది ఏం లేదు. కుటుంబ పరంగా వాళ్ళు కానీ మేము కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఉమ్, బాగానే ఉంటామని. ఉమ్. మా పిల్లలు కానీ రామారావు అబ్బాయి పిల్లలు కానీ. కానీ సార్ మీరు ఎంత చెప్పినా నా దగ్గర ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకానొక టైంలో కృష్ణ గారి గురించే ఎక్కువ ఆలోచించి, బ్రదర్ మీరు ఇక పైన మా సినిమాలు తీయరు కదా, మాకు మాట ఇవ్వండి అని ఎన్టీఆర్ స్వయంగా అడిగారు. అట్లా నిజమా కాదు? అదే లేదు, ఇంకేమన్నా తీస్తున్నారా మా మీద సినిమాలు అనేవాడు నవ్వుతూ. సరదాగా జరిగిన సంభాషణ. ఆ. సార్ మళ్ళీ మనం పద్మాలయ విషయానికి వస్తే, మహేష్ బాబు గారితో కొడుకుదిద్దిన కాపురం ఇట్లాంటి కొన్ని సినిమాలు ఆయన చిన్నగా ఉన్నప్పుడే మీ బ్యానర్లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మీరు చాలా దగ్గర నుంచి చూసుంటారు. మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, లేకపోతే కృష్ణ గారు అప్పుడు ఊటీకి తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించుకోవడం కానీ, అసలు కృష్ణ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది మహేష్ బాబు గారి విషయంలో? ఎంత పెద్ద హీరో అవుతారని ఆయన నమ్మారు? ముందు నుంచే ఎందుకు సినిమాలు చేయించారు? అంటే ముందు నుంచి రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టు మహేష్ బాబుని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. బట్ కొడుకు తీసిన కాపురం చేసేటప్పుడు మాత్రం పెద్ద హీరో అవుతాడని నమ్మకం మాకు వచ్చేసింది. ఆ సినిమాలో ముగ్గురు కొడుకుల్లో చిన్న వేషం వేసిన కొడుకు తీసిన కాపురంలో ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ వేశాను. సార్ బాగా చేశాడు ఆ సినిమాలో. అంత పెద్ద ఆర్టిస్టులు కృష్ణ గారు, విజయశాంతి, మోహన్ బాబు వీళ్ళందరి మధ్యలో ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం అది. అవును. బట్ ఎక్కడ వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు కదా, ఇది ఎక్కడ తగ్గదు. డామినేషన్ ఉంటుంది సినిమా. డామినేషన్. ఆ సినిమాలోనేనా బైక్ స్టంట్ దూకాలంటే రియల్గా దూకేశారంట కృష్ణ గారికి చెప్పకుండా? అవును, వీరుదేవ్ గారు స్టంట్ మాస్టర్. మామూలుగా ఆయన రోపు టెక్నాలజీ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఆయన సౌత్కి. బాంబేలో చేసేవాడు. ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ వాడుతున్నారు కదా, ఈ టెక్నాలజీ అక్కడి నుంచి. ఆ రోపుతో చేస్తుంటే డూపోద్దు నేనే చేస్తానండి. కృష్ణ గారు లంచ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేటప్పటికి చేశాడు. మీకు తెలియదా? నాకు కూడా తెలియదు. ఏమన్నారు కృష్ణ గారి తర్వాత? ఎందుకు అట్లాంటి రిస్కులు తీసుకుంటావు, మంచిది కాదని వాడు. తర్వాత యాక్టింగ్ కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాడు కదా ఒక. అవును అవును. అంటే బాడీ పెరిగిపోయింది, వాయిస్ మెచ్యూర్ అవ్వలే, ఇంకా చేయటం కరెక్ట్ కాదు అని ఒక డిగ్రీ అయిపోయినాక మళ్ళీ రీఇంట్రడక్షన్ రాజకుమార్తో చేశాం. నిజానికి యమలీల సినిమా కూడా మహేష్ బాబు గారే చేయాలి, అలీ గారి కంటే ముందు కృష్ణ గారు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు. నిజమేనా? లేదా